హలో సిస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఆలియా భట్ వెడ్డింగ్ మేకప్ లుక్ చూడబోతున్నాం. మేకప్లో ఫస్ట్ సిటిఎం రొటీన్. సిటిఎం కాబట్టి ముందు నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏమో టోనర్కి నేను డాబర్ గులాబరీ టోనర్ వాడుతున్నాను. జస్ట్ నా పామ్ మీద కొంచెం తీసుకొని ఫేస్ అంతటిని డాబ్ డాబ్ చేసి అప్లై చేస్తున్నాను. దీనివల్ల టోనర్ అనేది మన ఫేస్లోకి డీప్గా పెనిట్రేట్ అవుతుంది, పోర్స్ని స్ట్రింక్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ మాయిశ్చరైజర్కి నేను మామా అర్త్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. డాట్ డాట్ చేసి నా ఫేస్ మీద అప్లై చేస్తున్నాను. అప్లై చేశాక నేను దాన్ని మంచిగా మసాజ్ చేస్తాను, సో దట్ ఆ మాయిశ్చర్ అంతా నా ఫేస్లోకి పెనిట్రేట్ అయ్యి హైడ్రేటెడ్గా ఉండాలని. మన ఫేస్ ఎప్పుడైతే హైడ్రేటెడ్ ఉంటుందో అప్పుడే మన ఫేస్కి మేకప్ బాగా సెట్ అవుతుంది, ప్యాచీగా ఉండకుండా. సో నెక్స్ట్ నేను ఫేస్కి మాయిశ్చరైజర్ అయిపోయింది కాబట్టి లిప్స్ని కూడా మాయిశ్చరైజ్ చేస్తాను. నేను వ్యాజ్లిన్ వాడుతున్నాను నా లిప్స్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి. సో నేను ప్రైమర్కి ఏమో వచ్చి ఇన్సైడ్ ప్రైమర్ వాడుతున్నాను. దీన్ని నేను నా చేతి మీద ఒక చిన్న డ్రాప్ తీసుకొని నా ఫేస్ అంతా అంటే నా టీ జోన్ ఏరియా ఎక్కడైతే ఆయిల్ వస్తుందో అక్కడంతా నేను నీట్గా స్ప్రెడ్ చేస్తాను, సో దట్ నాకు ఆయిల్ ఎక్కువ రిలీజ్ అవ్వకుండా ఉండడానికి, ఇంకా మేకప్ సెట్ అయి ఉండడానికి. నెక్స్ట్ ఏమో నేను కలర్ కరెక్టర్ వాడుతున్నాను, ఎందుకంటే నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి. అక్కడ ఉన్న ఆరెంజ్ షేడ్ తీసుకొని నేను ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉంటుందో అక్కడంతా అప్లై చేస్తాను. అప్లై డార్క్ ప్యాచెస్ దగ్గర, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ దగ్గర అప్లై చేస్తున్నాను. నా ఫోర్ హెడ్ మీద కూడా కొంచెం ఉంటుంది నాకు పిగ్మెంటేషన్, మళ్ళీ నా ఫేస్ మీద ఇంకెక్కడ ఉండదు. డార్క్ సర్కిల్స్ అండర్ ఐస్ కింద, పిగ్మెంటేషన్ ఫోర్ హెడ్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక మీరు సెట్ చేయకపోతే ఆరెంజ్ కలర్ అనేది ఫౌండేషన్తో మిక్స్ అవుతుంది, మిక్స్ అయ్యి అది వేరే కలర్ ఏదో వస్తుంది. అది మిక్స్ అవ్వకుండా ఉండడానికి మనం దాన్ని ఫిక్స్ చేయాలి. ఆరెంజ్ కలర్ని దాన్ని ఫిక్స్ చేయడానికి మనం ట్రాన్స్లూజెంట్ పౌడర్ వాడతాం. నేను ఇక్కడ ఇన్సైడ్ ట్రాన్స్లూజెంట్ పౌడర్ వాడుతున్నాను. ఇప్పుడు మనం ఒక 2 minutes ఉండి మనం పౌడర్ బ్రష్తో డస్ట్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ నేను వాడుతున్న బ్రష్ ఏమో స్విస్ బ్యూటీ పౌడర్ బ్రష్. చూడండి, మంచిగా టేపర్డ్ షేప్లో ఉన్న బ్రష్, మల్టీపర్పస్ బ్రష్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఎక్కడైతే నా పౌడర్ అప్లై చేశానో అక్కడంతా ఎక్సెస్ ఉన్న పౌడర్ని డస్ట్ ఆఫ్ చేయడానికి బ్రష్ వాడుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫౌండేషన్ వాడే టైం వచ్చింది. మనం ఇక్కడ ఒలివియా ఫౌండేషన్ వాడుతున్నాము ఇన్ ద షేడ్ 02 న్యాచురల్ గ్లో. ఫోకస్ అవ్వట్లేదు కానీ చూడండి, నేను ఒక్క డ్రాప్ ఆఫ్ ఫౌండేషన్ తీసుకున్నాను. సింగిల్ డ్రాప్కి నాకు ఇంత వచ్చింది. చూడండి, అది నా బెస్ట్ షేడ్ మ్యాచ్ కూడా. నా ఫేస్కి చాలా మ్యాచ్ అవుతుంది. ఎక్కడైతే నాకు చీక్స్ ఉన్నాయో అది ఆ పార్టీ బాగా మ్యాచ్ అవుతుంది. సో నెక్స్ట్ నేను నా ఫేవరెట్ ఇల్యూమినేటర్ వాడుతున్నాను, ఆ స్విస్ బ్యూటీ తరఫు నుంచి. రోజ్ గోల్డ్ షేడ్లో ఉన్నది అది. ఇల్యూమినేటర్ని ఫౌండేషన్ని బాగా మిక్స్ చేస్తాను, నా ఫేస్కి అప్లై చేస్తాను. ఇల్యూమినేటర్ ఫౌండేషన్లో మిక్స్ చేయడం వల్ల మంచి గ్లో వస్తుంది. నాకు చాలా నచ్చుతుంది ఆ గ్లో, చాలా సటిల్గా న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడ నేను 1 డ్రాప్ ఆఫ్ ఫౌండేషనే, చాలా తక్కువ పడుతుంది నా ఫేస్కి. నేను డాట్ డాట్ చేసి రాస్తే ఇప్పుడు దీన్ని నేను నా చేత్తోనే బ్లెండ్ చేస్తున్నాను. బ్యూటీ స్పాంజ్ నాకు దొరకలేదు. చూడండి, నా ఇటు సైడ్ ఫేస్కి ఇటు సైడ్ ఫేస్కి చూడండి షేడ్ మ్యాచ్ ఎంత పర్ఫెక్ట్ ఉందో. నా స్కిన్ టోన్లోకి కలిసిపోయింది. నా ఫౌండేషన్ మొత్తం నా హ్యాండ్తోనే బ్లెండ్ చేస్తున్నాను. చూడండి ఎంత స్మూత్గా బ్లెండ్ అవుతుందో. దీనికి కారణం మనం సిటిఎం చేసే మెథడ్ ఒకటి, బాగా మాయిశ్చరైజ్ చేయాలి, ఇంకా ప్రైమర్ రాస్తే ఇంత స్మూత్ బ్లెండింగ్ అనేది అవుతుంది. చూడండి, అస్సలు ప్యాచీ లేదు. అంటే ప్యాచీ అంటే అక్కడక్కడ డ్రైగా అయిపోయి ఫ్లేక్స్లా కనిపిస్తుంది, కానీ అది అలా లేదు, చాలా నీట్గా బ్లెండ్ అయింది. ఇప్పుడు నేను నా అండర్ ఐస్ కింద రాయలేదు, అది నేను ఇప్పుడు కొంచెం కొంచెం ఫింగర్తోనే నేను నా అండర్ ఐని మొత్తం కవర్ చేస్తున్నాను. చూడండి,
జస్ట్ ఒక సింగిల్ టచ్తో ఉన్న ఫౌండేషన్నే నేను వాడుతున్నాను నా అండర్ ఐకి. చూడండి, ఈ కన్నుకి ఆ కన్నుకి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. బాగా కవర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కన్ను కూడా రాస్తున్నాను. ఒకవేళ మనము ఆ ఆరెంజ్ కలర్ కింద బేస్లో రాయకపోయి ఉంటే డెఫినెట్గా మనకు డార్క్గానే కనిపిస్తుంది అండర్ ఐస్. అంటే మన ఆ బ్లూ అండర్ టోన్ ఏదైతే ఉంటుందో డార్క్ సర్కిల్స్లో అది పాప్అవుట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఆ కలర్ కరెక్టర్ రాసి సెట్ చేసామో అప్పుడు మనకు ఆ ప్రాబ్లం రాదు. మన స్కిన్ టోన్ మన ఫౌండేషన్ ఏ షేడ్లో ఉంటుందో ఆ షేడ్లోకే ఉంటుంది అండర్ ఐస్ కూడా. ఇక్కడ నేను కొంచెం మిగిలిపోయింది నా అప్పర్ ఐలిడ్కి ఇంకా నా నెక్కి కూడా రాసేస్తున్నాను. సో దట్ కొంచెం డిఫరెంట్గా తెలియకూడదని. మొత్తం ఒకేలా ఉండాలి కదా, ఫేస్ వేరేగా, నెక్ వేరేగా, ఇయర్స్ వేరేగా అలా ఉండకూడదు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమో మనం ఫౌండేషన్ సెట్ చేయడానికి నేను మళ్ళీ అదే పౌడర్ తీసుకుంటున్నాను. ఈసారి పౌడర్ బ్రష్ మీద తీసుకొని ఇలా ఫస్ట్ నా అండర్ ఐ ఏరియాస్లోని ఎక్కడైతే నాకు ఎక్కువ క్రీజ్ అవుతుందో, ఎక్కడైతే కొంచెం లైన్స్లా ఉంటాయో అక్కడ నేను అప్లై చేస్తున్నాను. ఫస్ట్ అండర్ ఐ ఏరియాలో అప్లై చేయాలి, నెక్స్ట్ టీ జోన్లో అప్లై చేయాలి. అంటే చిన్న అండ్ అప్పర్ లిప్ ఏరియా, ఇంకా ఫోర్ హెడ్, దాని తర్వాత ఫేస్ మొత్తం అప్లై చేయాలి. దానివల్ల ఫౌండేషన్ అనేది కదలకుండా సెట్ అయిపోయి ఉంటుంది. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫేస్ మీద ఆయిల్ రాకుండా ఉంటుంది. దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఐబ్రోకి వెళ్ళబోతున్నాం. దానికోసం నేను వాల్యూ మేకప్ కిట్ తీసుకున్నాను. ఇందులో హైలైటర్ దగ్గర నుంచి ఐబ్రో ప్రొడక్ట్స్ అండ్ బ్లష్, కాంపాక్ట్, ఇంకా ఐ షాడోస్ కూడా ఉంటాయి. ఇది ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్, బెస్ట్ ప్రోడక్ట్, చాలా తక్కువ కూడా పడ్డది నాకు. సో ఇక్కడ నేను ఆ 2 షేడ్స్ని తీసుకొని నా ఐబ్రోని ఫిల్ చేయడానికి వాడుతున్నాను. ఒకటేమో యాషీ కలర్, ఇంకోటేమో ఒక లైట్ బ్రౌనిష్ కలర్. ఆ రెండిటిని కాంబినేషన్ బాగా సూట్ అవుతుంది నాకు. చూడండి, నేను ఇక్కడ ఒక ఐబ్రో బ్రష్ వాడుతున్నాను ఫ్రమ్ స్విస్ బ్యూటీ. దాని వెనకతల ఒక స్పూలీ కూడా ఉంది. అంటే మనం ఐబ్రోస్ని సెట్ చేయడం కోసం వాడతాము. అంటే ఐబ్రోస్ని వాటి ప్లేస్లోని సెట్ చేయడానికి వాడతాం. ఇంకా ఒకవైపు ఐబ్రో బ్రష్ ఉంది, సో ఐబ్రో ఫిల్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం చూస్తే నేను నా ఐబ్రోని నీట్గా ఫిల్ చేశాను. ఇలాంటి యాంగిల్ బ్రష్తో చాలా ఈజీగా ఫిల్ అయిపోతుంది ఐబ్రో. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ సైడ్ మనం చేద్దాం. సో సేమ్ ఆ 2 షేడ్స్ మిక్స్ చేసి నేను మళ్ళీ ఇంకో ఐకి కూడా నేను అప్లై చేసేస్తున్నాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో చూపిస్తున్నాను, ఎందుకంటే ఇందాకలా మీరు డీటెయిల్గా చూసే ఉంటారు కాబట్టి. ఇప్పుడు నేను కొంచెం నా వాల్యూ మేకప్ కిట్లోనే ఉన్న అద్దం వాడి ఫాస్ట్గా చేసేస్తున్నాను. యాక్చువల్లీ మేకప్ కన్నా మేకప్లో మొత్తంలో ఇంపార్టెంట్ అనేది లిప్స్టిక్ అనుకుంటారు, కానీ లిప్స్టిక్ కన్నా నేనైతే ఐబ్రోవే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఐబ్రో టైడీగా ఉంటేనే మేకప్ లుక్ కంప్లీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. లిప్స్టిక్ లేకపోయినా పర్లేదు కానీ ఐబ్రో కంపల్సరీ ఉండాలి. చూడండి, అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ నేను స్పూలీతో జస్ట్ దాన్ని అప్లిఫ్ట్ చేస్తున్నాను అంతే. దట్స్ ఇట్, ఐబ్రోస్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ మనం ఐ షాడోకి వెళ్ళిపోతున్నాం. ఆలియా భట్ మేకప్ని చూస్తే మీకు ఐ షాడోస్లోని కొంచెం బ్రౌన్ హ్యూ, ఇంకా వార్మ్ ఆరెంజ్ అలాంటి హ్యూ కనిపిస్తుంటుంది. అంటే ఎక్కువగా బ్రౌన్ ఇంకా ఆరెంజ్ మిక్స్ చేసి అప్లై చేసే ఉంది ఐ షాడో అనేది. సో ఫస్ట్ నేను ఒక ఒక ఐ షాడో అప్లికేటర్ బ్రష్ని తీసుకొని ఫస్ట్ బ్రౌన్ షేడ్ని, నెక్స్ట్ ఆరెంజ్ షేడ్ని అప్లై చేస్తాను నా ఐస్ మీదకి. అది మిక్స్ చేసి కూడా అప్లై చేస్తుంటాను. ఫస్ట్ నేను ఈ ప్యాలెట్ నుంచి బ్రౌన్ కలర్ వాడుతున్నాను, ఈ కలర్. దాన్ని తీసుకొని బ్రష్ మీదకి ఎక్సెస్ని డ్యాబ్ చేసేయండి. చూడండి ఎలా చేస్తున్నాను. దాన్ని లైట్ హ్యాండెడ్తో అలా డ్యాబ్ చేయండి ఓవరాల్ ఐలిడ్ని. ఇది కూడా స్విస్ బ్యూటీ నుంచే ఐ షాడో అప్లికేటర్ బ్రష్ అన్నమాట. సో ఫస్ట్ నా ఐలిడ్కి మీదకి ఆ బ్రౌన్ కలర్ని అలా అప్లై చేస్తున్నాను నా క్రీజ్ వరకు. నేను క్రీజ్ గురించి, ఐ గురించి, ఐ లైనర్ గురించి మొత్తం నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ గో చెక్అవుట్ మై ఛానల్. నెక్స్ట్ మనం ఇంకో ఐ కూడా అదే చేయబోతున్నాం. ఎక్సెస్ని డ్యాప్ చేసి అలా మన ఐలిడ్ మీద డ్యాప్ 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 చేసి అప్లై చేయాలి. సో 2 ఐస్ మీదకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను పీచీ షేడ్ని నా క్రీజ్ పైన అప్లై చేయాలనుకుంటున్నాను. చూడండి, ప్రోడక్ట్ని పికప్ చేసి, అంటే ఇది ఎక్కువ పిగ్మెంటెడ్ కాదు కాబట్టి నేను ట్యాప్ చేయవసరం లేదు. చూడండి, లైట్ హ్యాండెడ్గా మన అప్పర్ క్రీజ్ లైన్ని అలా లైన్ చేస్తూ రావాలి. ఐ మొత్తం లైట్ హ్యాండెడ్గా లైట్గా డ్యాప్ చేస్తూ అదే ఐకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఐకి కూడా చేస్తున్నాను. నెక్స్ట్ ఓవరాల్ మొత్తాన్ని బ్లెండ్ చేయండి. సో ఫినిష్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఐ మేకప్. ఇప్పుడు నెక్స్ట్ ఆలియా భట్ పిక్చర్ మీద చూస్తే చిన్న వింగ్ ఉంది. అది కూడా ఐలైనర్ వింగ్ కాదు, సాఫ్ట్ వింగ్ అన్నమాట. కాబట్టి నేను అదే ఐబ్రోకి ఏదైతే రాసానో యాషీ కలర్ అదే తీసుకొని ఐబ్రో బ్రష్ని యూస్ చేసి వింగ్ గీస్తున్నాను స్లైట్గా ఆలియా భట్ లాగా. చూడండి, చాలా అది సటిల్గా ఉంది, ఎక్కువ హార్ష్ లైన్ లేదు. ఇది పర్ఫెక్ట్. నా దగ్గర బ్లాక్ ఐ షాడో లేకపోయిన ఐబ్రో పౌడర్ ఉండడం వల్ల నేను చిన్న స్మోకీ వింగ్ లైన్ క్రియేట్ చేశాను, సాఫ్ట్ స్మోకీ వింగ్ లైన్. సో ఎస్, కంప్లీటెడ్. ఇప్పుడు కింద మనం లోవర్ లాష్ లైన్ని కూడా ఫిల్ చేయాలి. దానికి నేను స్విస్ బ్యూటీ నుంచే స్మాల్ ఐ షాడో బ్రష్ని తీసుకుంటున్నా. ఆ పీచీ కలర్ని ఇంకా బ్రౌన్ కలర్ని మిక్స్ చేసి నేను అప్లై చేయబోతున్నాను. ఎక్సెస్ని డ్యాప్ చేసి మొత్తం లోవర్ లాష్ లైన్కి ఇలా అప్లై చేయాలి. టూ ఐస్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కాజల్ని రాయాలి. ఎందుకంటే మీరు ఆలియా భట్ పిక్లో చూస్తే మంచిగా కాజల్ రాసుకొని ఉంది, కానీ నా దగ్గర కాజల్ అవైలబుల్ లేకుండే. సో నేను ఏదైతే ఐలైనర్ పెన్ ఉంటుందో దాన్ని యూస్ చేసుకొని నేను కాజల్ లాగా ట్రై చేశాను ఫిల్ చేయడానికి. అండ్ పర్లేదు, బాగానే వచ్చింది. సో నెక్స్ట్ ఆలియా భట్ ఫొటోస్ని చూస్తే కాంటోర్ ఉంది. అంటే ఫొటోస్లో షార్ప్గా పడడానికి కాంటోర్ చాలా అవసరం. డెఫినెట్లీ కాంటోర్ వేసుకుంది తను. సో నేను ఇక్కడ సేమ్ ఐబ్రో ప్రోడక్ట్లో ఉందే బ్రౌన్ కలర్, కొంచెం చాక్లెటీ బ్రౌన్ కలర్ షేడ్ తీసుకొని నేను ఇలాంటి బ్రష్, చూడండి టేపర్డ్గా ఉంది కొంచెం. ఈ బ్రష్ నేను ఎక్కడో లోకల్ స్టోర్లో కొన్నాను. ఎక్సెస్ని డ్యాప్ చేయండి. ఎక్కడైతే మీకు హాలోస్ ఆఫ్ ది చీక్స్ని ఫాలో అవుతూ చేసుకోవచ్చు, లేదంటే మన ఇయర్ స్టార్టింగ్ పార్ట్ నుంచి మన ఐబ్రో ఎండ్ వరకు మనం వేయచ్చు. అది మీకు సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాంటోరింగ్ ఎలా చేసుకోవాలో. సో ఇప్పుడు నా చీక్స్ అయిపోయి నేను ఇందాకలా అటువైపు కూడా చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ నా నోజ్కి చేస్తున్నాను కాంటోరింగ్. నేను నా కాంటోర్ బ్రష్ని జస్ట్ అలా పట్టుకొని ప్రిసైజ్గా ఉండేటట్టు చూసుకొని నా నోస్ని కూడా బాగా కాంటోర్ చేస్తున్నాను. నా నోస్ కొంచెం షార్ప్గా కనిపించాలని ఫొటోస్లో. ఇప్పుడు నా ఫోర్ హెడ్ మీద కూడా కొంచెం కొంచెం చేసుకుంటున్నాను. ఇంకా మెయిన్గా నా డబల్ చిన్కి చేసుకుంటున్నాను, ఫొటోస్లో కనిపించకూడదని చెప్పి. ఏమో బ్లష్ టర్న్. ఆలియా భట్ అక్కడ మంచిగా బ్లష్ చేసుకుంది, చాలా క్యూట్గా ఉంది బ్లష్ చేసుకుంటే. నేను ఇక్కడ ఆరెంజ్ షేడ్ని వాడుతున్నాను. అది నేను నా చీక్స్కి చివరి పార్ట్లోని జస్ట్ డాట్ డాట్ చేసి అప్లై చేస్తున్నాను. అంటే సింగిల్ స్వైప్లో వచ్చిన ప్రోడక్ట్నే అలా జస్ట్ డాట్ డాట్ చేసి అప్లై 3 డాట్లు చేశాను. ఇప్పుడు జస్ట్ నార్మల్ హ్యాండ్తో బ్లెండ్ చేసేయండి.
దాన్ని నీట్గా. ఈ ఆరెంజ్ కలర్ కూడా నేను మార్స్ లిప్ ప్యాలెట్ నుంచి తీసుకున్న కలర్. లిప్స్టిక్ని బ్లష్ కింద వాడుతున్నాను. చూసుకొని టూ సైడ్స్ ఆ బ్లష్ అనేది ఈక్వల్గా ఉండాలి. నాకు అటువైపు కొంచెం తక్కువ అనిపించింది, ఇటువైపుతో కంపేర్ చేస్తే కొంచెం రాసాను అందుకే. చూడండి ఇప్పుడు బోత్ సైడ్స్ మనకి ఈక్వల్గా కనిపిస్తుంది అండ్ గుడ్ ఫ్లష్ ఆఫ్ కలర్ మన ఫేస్ మీదకి వచ్చింది. సో నెక్స్ట్ బ్లష్ అయిపోయింది, ఇప్పుడు లిప్స్టిక్ వైపు వెళ్దాం. లిప్స్టిక్కి నేను మార్స్ లిప్ ప్యాలెట్ వాడుతున్నాను. అందులోని చాక్లెట్ బ్రౌన్ షేడ్ని నా లిప్ లైనర్ కింద వాడదాం అనుకుంటున్నాను. జస్ట్ నా అవుటర్ పార్ట్ని ఫిల్ చేస్తున్నాను లిప్స్ది. నెక్స్ట్ నేను చాక్లెట్ షేడ్లోనే కొంచెం లైట్ షేడ్, అంటే నా స్కిన్ షేడ్కి కొంచెం మ్యాచ్ అయ్యే షేడ్ లాంటిది తీసుకొని జస్ట్ ఇన్నర్ లిప్స్లోని ఫిల్ చేస్తున్నాను. దాని తర్వాత సేమ్ నేను ఏదైతే ఆరెంజ్ బ్లష్కి వాడానో అదే ఫింగర్ మీద ఒక స్వాచ్ లాగా తీసుకొని జస్ట్ అలా లిప్ బామ్లా అప్లై చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను ఇప్పుడు మస్కారా రాస్తున్నాను. ఒక 2 కోట్స్ మస్కారా ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు రెండు ఐస్కి నేను మస్కారా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం హైలైటర్ పార్ట్కి వెళ్దాం. హైలైటర్లో నేను ఇక్కడ సేమ్ మాలియో మేకప్ ప్యాలెట్ నుంచి ఒక హైలైటర్ షేడ్ ఉంది, కొంచెం బ్రాంజీ గోల్డెన్ షేడ్, చాలా బాగా సూట్ అవుతుంది నాకు. దాన్ని నోస్ మీద, చీక్స్కి కొంచెం రాయాలనుకుంటే రాయొచ్చు, కానీ చీక్స్ పైన పార్ట్లో మనం హైలైటర్ రాస్తాం జనరల్గా. నోస్, బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్, క్యూపిడ్ బో, చిన్న ఫోర్ హెడ్, ఈ ప్లేసెస్లో రాస్తాం హైలైటర్ని. మంచి షైన్ వస్తుంది ఫేస్కి. అందులో కూడా ఈ హైలైటర్లో చంకీ పార్టికల్స్ ఏం లేవు. సో చూడ్డానికి చాలా సటిల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను నా చోకర్ని నా మాతా పట్టి కింద వాడాను. ఇంకా మా మమ్మీ శారీ నేను ఆలియా భట్ వెడ్డింగ్ శారీ కింద స్టైల్ చేశాను. ఐ థింక్ ఇట్ సూటెడ్ వెల్. So this is the final result. Hope you all love it. Please like, share and subscribe to my channel.